బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ స్వరూప సత్సంగం ప్రారంభించు. ఉన్నది నేనే అన్నాక భావంలో ఉండవు. ప్రతి దాన్ని కూడా పరమాత్మనే చూడటం వలన రెండో భావన ఉండదమ్మా. ఉన్నదంతా నేను నాలోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయ. ఇంకా దేని మీద ధ్యాస ఉంటుందమ్మా? ఉన్నదంతా నేనే అన్నాక పరమాత్మే అంతానే. అందువలన విడిగా లేక ఇప్పటి వరకు నాకు ఇలా పుస్తకం చదివి పని లేకుండా అయింది. అయితే ఇప్పుడు పరమాత్మ ఈ బహుమతి ఇచ్చాడు. ఏమని? చదువు ఉపనిషత్ సారాత్మకం. అంటే విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. మనకెందుకు? ఉన్నది నేనే అంటే హాయిగా రిలాక్స్గా ఉంటున్నాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఏ టైంలో ఏది నిర్ణయింపబడిందో అదే జరుగుతుంది. జరగడానికి జరగదు. ఇప్పుడు మనకెందుకు? ఏ క్షణాన్నైనా సరే ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని అవుతాం. రిలాక్స్గా ఉంటాం. ఏ భావంలో లేకుండా. ఉన్నదంతా నేనే అన్నప్పుడు విడిగా ఏముంటుందమ్మా? ఈ నేనులోనే అన్నీ జరుగుతుంటే ఇంక మనకి ఏముంటుంది? మరలా మనం ఏం చేసుకుంటాం? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా మనకి ఎందుకు? నేనే అంత నేను లేని చోటే లేదు. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో పరమాత్మ ఈ రోజుని చక్కగా నిన్న మొన్న సరిగ్గా చదవలేదు, చదువు అని అనిపించాడు. చదువుతున్నాడు. చదివేదెవరు? వినేదెవరు? ఇక్కడ ఇది జరిగేదేంటి? ఇవన్నీ ఏంటి? అన్నీ ఆలయంలోనే. నేను తప్ప రెండోది లేదు. నేనే అంతా. అందువలన అసలు ఏది ఉండదు. అనుకోటాలు అలాగే ఏమి ఉండదు. ఏది జరిగేదిన్నా బ్రహ్మాత్మ. చూడండి, మరి నిన్న మొన్న సరిగ్గా చదవలేదు అని బ్రహ్మం అనిపించింది. ఇప్పుడు మొదలుపెట్టింది ఈశావాస్యోపనిషత్తు 1. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్వక్తేన బుజ్ఞేద మా గృధ కస్య సిద్వనం. అంటేనమ్మా పరమాత్మ స్వరూపం ఏ టైంలో ఏది చేయాలో అది చూడండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ చరాచర ప్రపంచం అంతా పరమాత్మచే, మరి పరమేశ్వరునిచే వ్యాపింపబడి ఉన్నది. మనకి ఇంకా ఏ భావంలో ఏమున్నాయి? నేనే అంత అయినప్పుడు అనుభవ వాక్యాలన్నీ పుస్తకంలో ఉన్నందుకు మరలా తెలియజేయాలి. నానంగా శ్లోకాలు చదవనిచ్చేవారు కాదు, పుస్తకం ముట్టుకొనిచ్చేవారు. అనుభవమే చెప్పేదాన్ని. ఇప్పుడు ఈ టైము కుదిరింది. చంటి అనేవాడు, రెస్ట్, ఇది విశ్రాంతి ఇప్పుడు వచ్చింది అనుకుని ఆ టైంను వేస్ట్ చేసుకోవద్దని చెప్పి అలాగా మనం ఎలా ఉండాలి? త్యాగభావంతో అనుభవించాలి. పరమాత్మే అంతా. ఇంతే కదా జన్మనందుక ప్రవాహం. మనం పడికొట్టుకుని కన్నా ఉన్న టైంని వృధా చేసుకోకుండా త్యాగభావంతో ఉంటున్నాం, అనుభవిస్తున్నాం. ఇతరులు ధనాదులు కోరకున్నాం. ఇది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మ నుంచి, పరమేశ్వరునిచే వ్యాపింపబడి ఉన్నది. తేన త్యక్తేన బుజ్ఞేద మా గృధ కస్య స్విద్వనం. త్యాగభావంతో అనుభవించాలి.
ఇతరుల ధనాదులు కోరం. ఎందుకంటే ఉన్నదాంతో మనం తృప్తిగా ఉంటున్నాం. సూది ముట్టుకుంటే దబ్బనం పోతుందని మనకు తెలుసు, పెద్దలు చెప్పారు. చక్కగా వాక్యాన్ని వదలకూడదు. ఎప్పుడూ కూడా ఈ వాక్యాన్ని ఊరికే మాట్లాడుకోకూడదు. నోరు హాయిగా ఏది విధిలో ఉంటే అదే, అంతా ఖాళీ. ఈ ఖాళీలోనే అన్నీ జరుగుతున్నాయి. ఏముంది? ఒక నాటక రంగం, ఈ నటుని వల్లే నటించేస్తాం. ఉన్నదంతా బ్రహ్మమే. ఆ భావంతో, దేహం నేను కాదనే భావంతో, త్యాగభావంతో అనుభవిస్తాం. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. నాకేంటమ్మా? ఇతరులు ధనాదులు కోరకము. నీకున్నది ఉంది కదా, నీ విధిలో తెచ్చుకుంది, దాంతో హాయిగా ఉండు, పరమాత్మగా మిగులు. అసూర్యానామతే లోక అందేన తమసావృతః తాంసే ప్రేత్యా విగచ్చంతి ఏకేశాత్మహనో జనః. అసూర్యానామతే లోక అందేన తమసావృతః అంటే అసుర సంబంధములకు లోకములు అజ్ఞాన రూపములు అంధకారంచే వ్యాపింపబడి. మరి సృష్టిలో అన్నీ ఉన్నాయి కదమ్మా. మనం మరి శ్రేయస్సు అని రెండు ఉన్నాయి. శ్రేయస్సే మనకు కావాలి, జన్మకు వచ్చిన పని చేసుకుంటాం. మిగిలిన కూడా మనకు ఎందుకు? అజ్ఞానం కూడా మనకు ఎందుకు? ఆత్మజ్ఞానం మనకు కావాలి. తాశ్రే ప్రేత్యాభిగచ్చంతి ఏకేశాత్మహనో జన. మా బాబాయ్ ఇంకా బాగా చెప్పారు. చిన్న నేర్చుకున్నాను, మరలా చదవక గుర్తు. అసూర్యానామతే లోక అందేన తమసావృత తాంశ్రే ప్రేత్యాభిగచ్చంతి ఏకేశాత్మహనో జన. అమర కోసం మన చరిత్ర చదివితే ఆ సంస్కృత శ్లోకాలను ఏది చదివినా కుదురుతుందన్న. ఈరోజు మరి ఇది బ్రహ్మం చదివింటాం. అందు గురించి అమ్మా మంచి, ఎప్పుడు మంచిగా బ్రతకటమే. ఆత్మజ్ఞానం ఎలాగా? మనం అనుభవం ఉంది కాబట్టి ఏదైనా బ్రహ్మే అన్న భావంతో ఉండగలుగుతాం. ఆత్మజ్ఞానం లేని వారు ఇట్టి అసురలోకంలోనే జన్మించుంది. ఆత్మజ్ఞానం లేని వాళ్ళే అసురలోకంలో జన్మింతారని చెప్పి. తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదస్తరస్య సర్వస్య తదు సర్వస్వాస్య బాహ్యతః. తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదస్తరస్య సర్వస్య తదు సర్వస్వాస్య బాహ్యతః. ఆత్మ దృశ్య పదార్థ రూపంలో చరించు అంటేనమ్మా చైతన్యం. ఆత్మ ద్వారానే మరి అన్నీ జరుగుతున్నాయి కదా. పుట్టడం, మరణించడం, మధ్యలో పనులు అన్నీ జరుగుతున్నాయి కదా. వాస్తవంగా అధిష్టాన దృష్టి ఆత్మ చెల్లించదు. అజ్ఞానంలో దూరంగానే ఉండు అంటే పాప మర్చిపోయి, ఆడికి తెలియదు కదా. జ్ఞానం తెలియక ఎక్కడో ఏదో ఉందనుకుంటా, తనలోనే అంతా ఉందని తెలియదు. జ్ఞానులకు సమీపం, ఉపనిషత్తు సమీపంలోనే ఉంది. ఉన్నదంతా నేను తప్ప రెండు. ఆ ఆత్మ ఈ సమస్త జగత్ యొక్క బాహ్యాంబరంలందును కూడా వ్యాపించు. సృష్టి యావత్తు, సృష్టికి పూర్వం, సృష్టి అయిన మొత్తం అంతా ఉన్నది బ్రహ్మమే. నాకు చిన్నప్పుడే ఈ ఖాళీ వచ్చేసింది కదా, స్వామి శివానంద్ గారి ఫోటోలు వచ్చి. అందు గురించి ఈ ఖాళీతోటే నేను ఆనాడించి ఉన్నాను కాబట్టి మనస్తోటి ఉండటం ఎక్కువ లేక, వ్యవహారం ఎక్కువ కూడా, మాట్లాడటం కూడా లేక, చిన్నప్పుడు అసలు ఎక్కువ మాట్లాడతాను కాదు, టైం వేస్ట్. ఆ తర్వాత పెళ్ళాక తప్పనిసరిగానే
ఒకరు చెప్పారని అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. నాకు టైం వేస్ట్. ఎందుకంటే జన్మకు వచ్చిన పని చేసుకోవటం మానేసి మిథ్యా ప్రపంచం నా టైంని మాత్రం ఎప్పుడు వేస్ట్ చేసుకో తప్పనిసరి మాట్లాడి అంతే. అందువల్ల జీవన్ముక్తే నాకు ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్పగలుగుతున్నాను? నా గురించి నాకు తెలుసు. ఊరికే పైగా అవసరం అనుకుని మాట్లాడాను. ఇప్పుడు అవసరం లేదు. నాకు ఏ భావంలో అక్కర్లేదు, ఏ గొడవలు లేవు. సర్వం బ్రహ్మార్పణం. హాయిగా పరమాత్మ అలా నిశ్చింతగా ధ్యానం చేసుకోవటం, ధ్యాసలో ఉంటుంది. ఇంకా పనేమి లేదు. చక్కగా అలా ఉండటం, ఉన్నదాంతో ఉన్నట్లు లేని దాంతో లేనట్లు. ఇంకా విశ్రాంతి వచ్చేసింది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఇంకా బాగా ఉంటుంది. పరమాత్మే అంత. ఇవన్నీ తాత్పర్యాలన్నీ కూడా మన సత్సంగులు అందరికీ తెలుసు. కానీ ఈ పుస్తకం బ్రహ్మం ఇచ్చింది నాన్న కోసం చదవాలనుకున్నాను. చక్కగా సూక్ష్మదేహంతో తింటారని సత్సంగులందరికీ ఉపయోగం. ఎస్తు సర్వాణి భూతాన్యాత్మనే వాన్ పశ్యతి. ఎస్తు సర్వాణి భూతాన్యాత్మనేవ్య అనుపశ్యతి. సర్వభూతేషు సాత్మానం తతో న విజుగుప్సతే గుప్సతే. ఎందువల్లంటే ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతి. ఎవడు సమస్త ప్రాణులను తన ఆత్మేందే చూసును. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, అంతా నేనే, అంతా నేనే, అంతా. ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది తిన్నా, ప్రతి అవయం సూక్ష్మదేహం, స్థూలదేహం, కారణదేహం అన్నీ కూడా పరమాత్మే. అన్నీ కూడా వేరుగా ఏమీ లేవు. అండపిండ బ్రహ్మాండంతా నిండి ఉన్నాడు. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి అంతటా తానే కదా. ప్రహ్లాదుడు మరి తండ్రి అడగగానే చూపించడం లేదా? స్తంభంలో చూపించడం కానీ నారాయణుడు దర్శనం అయ్యాడా లేదా? అలా అంతలా నేనే, నేనే అంతా, నేనే అంతా. అట్లే సర్వభూతేషు సాత్మానం తతో న విజుగుప్సతే. అంటే సమస్త ప్రాణులందరూ తన ఆత్మనే కాంచు. నేను ఎవరినైనా నామరూపం గుణం చూసాను చెప్పండి సత్సంగం. అదంతా మిథ్య. ఉన్నదేంటి? అందరిలోనే ఆ చైతన్యం, ఆ బ్రహ్మాన్నే చూడటం అభ్యాసంలో ఉంది. కాబట్టి ఈ జవాబుకు సరిపోయింది కదా. అట్టివాడు సర్వాత్మ దర్శనం అన్న దేన్ని ద్వేషం. ఏది ప్రాప్తం అయితే అదే ప్రాప్తం. మనకెందుకు? ఏ టైం అయినా బ్రహ్మే. రేయం పగలని నాకు లేదు, రాత్రం లేదు, పగలం లేదు, తెల్లజోనం లేదు, అర్ధరాత్రి కాడండి. ఎందువల్ల ఏ టైంలో అయినా తుది శ్వాస, ఏ టైంలో అయినా శ్వాస మొదలైంది. మధ్యలో నాకు ఎందుకమ్మా ఈ గొడవలన్నీ? అందు గురించి నేను ఎందుకు ద్వేషిస్తాను? శత్రువులేరి, మిత్రులేరి, లాభమేది, నష్టమేది, జయమేది, అపజయం లేదు, అసలు ఏది లేదు. అవన్నీ మనస్సు లక్షణాలు. మనస్సు నేను కాదు కదా, పరమాత్మే నేను. అందు గురించి ద్వేషించవలసింది లేదు. చక్కగా మనం ఉన్నంత కాలం కూడా పరమాత్మే నేనన్న భావంతో అలా ఉండిపోవటమే. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మౌ బాబూ ద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూ ద్విజానతః. అంటే ఎవడు సమస్త ప్రాణులు తన ఆత్మనే తెలుసుకున్నో అట్టి ఏకత్వానుభూతి చే అతనికి మోహమచ్చట, శోకమచ్చట. తత్ర కో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత. అసలు ఏముంది? ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించున్నప్పుడు ఏకత్వానుభూతితోటి ఉన్నట్టు అలవాటైపోయి నాకు ఈ పుస్తకాలు కూడా చదవటం కూడా తెలియదు కదా. ఇప్పుడు ఇంకా ఖాళీ కాబట్టి బ్రహ్మం ఇలా జరుపుకున్నది ఉందే, జరిపించుకుంటాను. నాకు ఏ సంబంధం లేదు, ఉన్నదంతా నేను.
ఎవరు సమస్త ప్రాణులను ఆత్మగానే తెలుసుకున్నో తన ఆత్మగానే నేనే నువ్వు, నువ్వే నేను నాకు వచ్చింది కదా, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే అంత. మరి ఇవన్నీ వచ్చినాయి కదా, అంతా ఒక్కటేనే. అట్టి ఏకత్వానుభూతి చేయి. అతనికి ఇక మోహం వచ్చరా, శోకం వచ్చరా, ఏముందని ఏడవాలి, ఏమి లేదని ఏడవాలి. ఏది కూడా మమకారాలు, ఇవన్నీ అహంకారాలు, దేహ సంబంధమని కారణదేహంతో తెచ్చుకున్నాయని చిన్నప్పటి నుంచి తెలియటం వల్ల మోహం వచ్చడం ఉంది, శోకం వచ్చడం ఉంది. ఆ రోజులో అందం తమః ప్రవిశంతి విద్యాముపాసతే. అవిద్యను ఆశ్రయించేవారు అజ్ఞానం అని అంధకారం అందే ప్రవేశించదు. పాపం తెలియని వాళ్ళు, జ్ఞానం తెలియని వారు ఈ అజ్ఞానం అనే ఈ చీకటితో కొట్టుకుంటూ ఉంటారు. ఈ సంసార నిజం, ఈ ప్రపంచం నిజం, ఈ దేహాల నిజం, వాళ్ళ మాటల నిజం, ఈ నిజం అయి నిజం అనుకుంటారు. అబద్ధం. సత్యం ఏంటి? నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాను. కాబట్టి ఏ భావంలో నాకు రావు. చక్కగా ఏ టైంకి ఏది మాట్లాడాలో ఆ బ్రహ్మే మాట్లాడుతుంది. ఏ టైంలో ఏది నిర్ణయం ఉందో అదే తింటుంది. ఏ టైంలో ఎలా చూడాలో అదే చూస్తుంది. నాకు దేహం వేరు, దేహిని తెలుసుకోవటానికి దేహం వచ్చింది, మనుష్య జన్మ వచ్చింది. ఈ మనుష్య జన్మలో పరమాత్మగా ఉంటూ మరి రామకృష్ణ H1 న్యూస్ డివోషనల్లో పెడుతున్నానమ్మా అన్నాడు. ఆడికి మాట ఇచ్చాను అంతే. ఈ దేహంతో ఈ మాట, ఆ బ్రహ్మే మాట ఇచ్చింది, బ్రహ్మే జరిపించుకునేది బ్రహ్మ. నాకు ఏ సంబంధం? అవిద్య ఎలా వస్తుంది? 24 గంటలు పరమాత్మగా ఉండేటప్పుడు. 7 విద్యయామృతమస్నుతే. ఆత్మజ్ఞానం చే మనుజుడు అమృతత్వం మోక్షమును పొందుతున్నాడు. ఏకామృతమే. నేనే అంత, నేనే అంత, నేనే అంత, ఇదంతా అమృతమే. అమృతాన్ని ఆస్వాదించేస్తున్నాం. ఉన్నదంతా నేనే, నేనే నీవు, నీవే నేను. తత్వమసి వాక్యం వస్తే నాకు అప్పుడు అర్థం అందుతుంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. ఈ ఖాళీయే చూపించారు. ఆ యొక్క స్వామి శివానంద్ గారు ఫోటోలోంచి రావటం, మలయాళ స్వామిలో వారు స్త్రీ వద్దని అంటారు. మరి అలాగే ఈ నాన్న మగోళ్ళని అయ్యి రానుగా పోవటం చక్కగా. మరి అదే జరిగింది కదా. పరమాత్మ ఆ ప్రకృతిని తెచ్చుకున్నాను, అయిపోయింది. బ్రహ్మంగా లేనైపోయింది, జీవన్ముక్తి అయ్యింది. ఉన్నదంతా నేనేం తెలియబట్టింది. 8 హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టహే. హిరణ్మయేన పాత్రేణ బంగారు పాత్రచే అంటే మోహకర్మలకు పదార్థములు చే. సత్యశాపి హితం ముఖం సత్యం యొక్క స్వరూపము కప్పబడింది. పాపం తెలియక ఈ మోహంలో ఈ ప్రపంచం నిజం, ఈ అజ్ఞానం నిజం అనుకున్నారు. అబద్ధం తెలిసాక ఇంక దేని మీద ఉంటుంది మోహము? ఎలా వస్తుంది? దేని గురించి శోకించటం? నేను బ్రహ్మంగా లేనని శోకించటం. మరి సత్సంగానికి వచ్చాక తెలియబడ్డది. టైం వేస్ట్ చేసుకోకుండా హాయిగా ఉండగలుగుతున్నాం. మోహకర్మలకు పదార్థం ఇచ్చి సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. తెలియలేదు అప్పుడు. సత్సంగానికి రాకముందు మీకు తెలియలేదు, వచ్చాక మీకు తెలిసింది కదా. టైంని దేనిందేనా అస్సల. మరి నేను అందరిలాగా ఉంటాను, నాతోనే ఉంటాను. ఎందువల్ల ఏమీ లేని దాంట్లో ఏమీ లేని, కట్టే కొట్టే తెచ్చేలాగా చక్కగా జీవన విధానం అంతా జరుగుతుంది. ఎందువల్ల మోహకర్మలకు పదార్థం చేయి తప్పబడి ఉంది కదా సత్యం. అది తెలుసు కాబట్టి తత్వం పోషన్న పావృను సత్యధర్మాయ దృష్టయే. కాబట్టి సత్యధర్మముల సాక్షాత్కారం కొరకే దాన్ని ధనాద్యపేక్షను తొలగించము. మిమ్మల్ని సంపాదించుకోవద్దను,
నన్ను నేను మరవకుండా అన్నీ తేలిగ్గా ఏది మానేను నేను చెప్పండి? తింటం మానేనా, ఉండటం మానేనా, మాట్లాడటం మానేనా, వ్యవహారం మానేనా? అపేక్ష లేకుండా ప్రతి దాన్ని కూడా అపేక్ష లేకుండా హాయిగా ఉండబట్టే కదా ఇంత ఈజీగా, ఇంత ఖాళీగా. నాకు రెండో భావన వస్తుందా? సో ఒక్క క్షణమైనా గుర్తుకొచ్చారా? అది ఎందువల్ల చిన్నాడి నుంచి ఉన్నదన్నట్లు లేదు లేనట్టు అలా అభ్యాసం ఉన్నాను కాబట్టి ఏ జీవైనా నేనే. పుట్టుట మరణం మధ్యలో ఆట దేని ఎందు ఎప్పుడూ లేదు. ఎందువల్ల ఏది నిజం ఏది అబద్ధం తెలిసాక దేని ఎందు ఉంటుంది. నిన్న మా మేనల్డు ఫోన్ చేసినప్పుడు అంటున్నాడు, మాట్లాడితే నాకేమీ లేదురా, నేనే అందరినీ తిడుతున్నాను రా అంటే అన్నాడు. అత్తయ్య మీరు తాతయ్య పోయినప్పుడే ఏడవలేదు, ఆ పాప 12వ సంవత్సరంలో పోయింది. ఇప్పుడు 48 వెళ్ళాను, 47 నాకు గుర్తులేదు. మీరు అప్పుడే ఏడవలేదు అని నేను నవ్వుతున్నాను. అంటే ఎందుకు ఏడుతాను? ఏది సత్యం ఏది అసత్యం తెలిసాక దేని ఎందు ప్రాముఖ్యత నాకు తెలుసు కదా. ఏది వదలాలో ఏది పట్టుకోవాలో తెలిసింది కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మే. నాకేంటి? చక్కగా హాయిగా ఉండటం తప్పించింది పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నాను కాబట్టి. 9వ శ్లోకం. అగ్నేనయ సుపదాధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. అగ్నేనయ సుపదారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. ఓ అగ్నిదేవా, నన్ను సన్మార్గంలోకి తీసుకొని పొమ్ము. మేము అప్పుడు కరుణామూర్తి సర్వేశ్రామ చిత్తం సర్వకాసర్వాస్త్రేందును నీ పాదారవిందం లగ్నమే అర్చించడమైన భక్తితో కూడింట్లో అనుగ్రహింపు పరమదయాందేవి. ప్రేతకాలమందు నిద్ర లేచిన వల్ల మరా పన్నెండు వరకు మా మనోవాక్కాయించి మా ఎవరి జ్ఞాపకాలను కలుపుకున్నట్లు ఇతర ప్రయాణకోట్లకు ఉపకారం చేయను. సద్బుద్ధును దయచేయము. సచ్చితానందమూర్తి నిర్మలాత్మ మాయంత కన్నా నువ్వు ఏ విధమైన దుష్ట సంకల్పం కానీ విషయ వాసన కానీ మా దర్జా ఏరకుండా నీ పాహిమామంట. ఇంకా అలాగే మరి ఈ ప్రార్థనలన్నీ చిన్నప్పుడే మా బాబాయ్ చెప్పేయటంతో అవన్నీ మలయాళస్వామి వారు పుణ్యమా అంట జ్ఞాన కొడుతుందంటే అసలు ఆ చిన్నప్పుడే అన్నీ వచ్చేసి శ్లోకాలన్నీ చిన్నప్పుడే చదివించారు. మరి సూర్య నమస్కారాలన్నీ చిన్నప్పుడే. ఇవన్నీ పరమాత్మే అని అప్పుడే తెలియబట్టడం వలన తత్వ విచారంతో ఉండటం వలన పరమాత్మయే చక్కగా ఈ క్షణాన్ని ఇలా మాట్లాడింది. ఓ అగ్నిదేవా, నన్ను సన్మార్గంలో తీసుకొని పొమ్ము. నీవు సమస్త జ్ఞానమును మా కర్మను తెలుసుకుని ఉన్నవాడు. మా పాపమును నశింపజేయము. దానివల్ల మేము పరిశుద్ధమగుదుము. మేము నీ యొక్క ఉత్తమ స్తోత్రమును భక్తితో చేయదు. మరి భూదేవికి నమస్కారంతో సమకి ప్రతి దాన్ని నమస్కరించుకుంటూ పరమాత్మంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత రిలాక్స్గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ విషయాలు గుర్తు లేకుండా అప్పటికప్పుడు మాట్లాడింతాడే దేవుడు. అప్పుడు మాట్లాడుతూ వచ్చాను. మరలా ఏమి మనసుగా మాట్లాడక మరలా మరలా కావాలన్నప్పుడు తక్కువనన్నీ చెప్పారు. ఇలాగే జీవితం అంతా ఇప్పుడు 68 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అనుకున్నప్పటి నుంచి కూడా ఇలాగే మహానుభావుడు జరిపించున్నాడు. నాకేం పని? ఆడి పని ఆడు చేసుకుంటాడు చక్కగా హాయిగా పరమాత్మగా. మరి ఈశావాస పురుషత్తు బ్రహ్మాత్మ అంటే తేలిగ్గా విద్యానంద ప్రకాష్ గిరి గారు స్వామి గారు రాసిన పుస్తకం మీద ఉపనిషత్తులు అంటే ఇంకా చాలా ఉంటాయి. కొన్ని తీసి ముఖ్యమైనవి స్వామి మనకే అందించారు. మలయాళ స్వామి వారి శిక్షణ
నాకు ఎంతో ఇష్టం ఆయన యొక్క ఉపన్యాసాలు. 2 కేనోపనిషత్తు. శ్రోత్రస్య స్తోత్రం మనసో మనోయద్వాచో హవాచం చ ఊ ప్రాణస్య ప్రాణః చక్షు సత్చక్షు రతిముచ్యతేరః ప్రీత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. ఏది స్తోత్రములకు స్తోత్రము అంటే వినికిడి చెవులు, మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణమునకు ప్రాణము, నేత్రమునకు నేత్రము, అదే అధిష్టాన పరబ్రహ్మ. ప్రతి అవయవం ద్వారా లోపల పరమాత్మ ఉండే కదా ఈ అవయవాల ద్వారా అన్ని పనులు చేస్తున్నాడు. మనకి ఎందుకమ్మా దీర్ఘ వారు ఈ జగత్ప్రాంతం విడిచి ఈ లోకం నుండి శరీరం నుండి వెలువడి జనన మరణ రహితులు అవుతుంది. ఇంకా మరలా పుట్టడం పని లేదు. మన సత్సంగం అందరం కూడా మరలా పుట్టం బ్రహ్మం అన్న భావంతో 24 గంటలు ఉంటున్నాం. ఇంకేం పుడతాం? అమ్మలో యోగులు నమస్కారం. 24 గంటలు కూడా అలా ఉంటున్నారు. ఎంతో ఆనందం. నాకన్నా బాగున్నారు. నత్ర చక్షుర్గచ్చతి నత్ర చక్షుర్గచ్చతి వాగచ్చతి నో మనో న విద్యో న విజానీమో యదై తదను శిష్య. నేను ఆపే చోట ఆపకపోయినా ఏదైనా ఏమీ అనుకోకుండా అమ్మలో ధన్యదేవ తద్విదితాదదు అవిదితాదది ఇది శుశ్రుమ పూర్వేషాం ఏన సద్వాచ శిక్షిరే. ఆ బ్రహ్మం నద్దకు నేత్రం పోవట్లేదు. బ్రహ్మం ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తున్నాయని మనం చెప్పాం. వాక్కు పోవట్లేదు, మనస్సు పోవట్లేదు. ఆ యొక్క బ్రహ్మ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయి. మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా సృష్టి స్థితి లయం అంతా కూడా బ్రహ్మే చేస్తాం. కాబట్టి దానికి భౌతిక వస్తువులలో ఎరుగునేవు. ప్రతిది చూసేది, వినేది, చెప్పేది, మాట్లాడేది అంతా పరమాత్మయే. ఏ ప్రకారం ఈ బ్రహ్మంను ఎత్తున్నకు చెప్పనవునో తెలియదు. మనం అనుభవిస్తా అంటే తెలుస్తుంది. మామూలు వాళ్ళకి చెప్పిన అర్థం అవుతుంది. అందు గురించే తపన ఉన్న వాళ్ళకే, అడిగిన వాళ్ళకే చెప్పండి అమ్మ జ్ఞానం. ఆ బ్రహ్మము తెలియబడు ప్రపంచం కంటే వేరుకుని ఉన్నదంతా బ్రహ్మే. దీంట్లోనే ప్రపంచం ఉంది. పంచభూతాలు ప్రపంచం అంటే పంచభూతాల సహాయంతో కదా అన్నీ కూడా పరమాత్మే మనం తెలుసుకున్నాం. కాబట్టి తెలియబడిని అవ్యాకృతం కంటే నువ్వు ఉత్తమమైంది. ఈ ప్రకారంగా ఏ ఆచార్యులు ఆ బ్రహ్మమును గురించి మాకు చెప్పిరో ఆ పూర్వాచార్యులు వాక్యమును మేము వినుస్తున్నాం. ఇది బ్రహ్మంగా పుట్టినందుకు చిన్ననాటి నుండి ఈ వాక్యాలన్నీ మన్నం జరిగిందా లేదా? ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ఎనపెట్టి మీద పుస్తకం చదువుపేంటి మా 10 వయసులో ఇవ్వటం అంతే. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి చనిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ బాధపడక్కర్లేదని చెప్పాడు. అంతే. అవి బట్టేయటం వలన ఇది చదవలేదని బెంగలేదు. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంది. ఇప్పుడు ఇది ప్రాప్తం చేశాడు. ఖాళీగా ఉన్నానని పరమాత్మే నేనే అంతా. మీరు నేను వేరు కాదు కదా, ఉన్నదంతా నేనే కదా. నాకు నేనే చెప్పుకుంటున్నాను, నాకు నేనే వింటున్నాను, నాకు నేనే సత్సంగం చేస్తున్నాను. అంటే బ్రహ్మమే అంత, అన్నీ నేనే, సర్వ నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండంత నేను లేని చోటే లేదు. ఉన్నది నేనే అని తెలిసింది కదా, నేనే అంతాను. ఇవన్నీ నాలోంచే వచ్చినాయి వాక్యం. అందువలన నేనే వింటున్నా, నేనే చెప్పుకున్నా, నేనే మాట్లాడుతున్నా. 3వ శ్లోకం. యన్మనసానమనుతే ఏన హుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిదముపాసతే. యన్మనసాన మనుతే ఏన హుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం
విద్యునేదం యదుదముపాసతే. ఏది మనశ్చేత మన్నం చేయబడజాలదు. యస్మనసానమనతే. దేని చేత మనస్సు మన్నశక్తి కలదిగా చెప్పుదురు దానినే నీవు బ్రహ్మంగా నెడుము. మననం మనసుతో కాదు, పరమాత్మయే అంతాన్ని శ్రేయస్సు తెలియబడ్డింది కాబట్టి అలా ఉండిపోతున్నాం మన సత్సంగులు అందరూ కూడా. దేని చేత మనస్సు మన్నశక్తి గలదిగా చెప్పుదురో దాన్నే బ్రహ్మని మనకు తెలుసు కాబట్టి. తదేవ బ్రహ్మత్వం విద్యునేదం యదుదముపాసతే. ఈ సంస్కృత శ్లోకంలోని మొత్తం అంతా కూడా భావార్థం తెలియబడుతుందమ్మా. చదువుతుంటేనే అర్థమవుతుంది కదమ్మా. అంటే మన అనుభవం ఉంది కాబట్టి. ఈ అధ్యస్థమగు మనస్సును దాని అధిదేవతను జనులు ఉపాసించున్నారు. ఇది బ్రహ్మం కాదు, ఉన్నదంతా నేనే అంతా అన్న భావంతో ఉండటమే మన యొక్క ధ్యేయం, మన సత్సంగ ధ్యేయం. అది జీవన్ముక్తి విదేహముక్తి. యస్యామతం తస్య మతం మతం యస్య నవేద సహా. అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అవిజానతాం. యస్యామతం తస్య మతం మతం యస్య నవేద సహా. ఎవడు బ్రహ్మమును తెలుసుకునబడజాలనిగా ఎరుగును అతడు బ్రహ్మమును గురించి తెలుసుకున్నవాడు. ఎందుకంటేనమ్మా ఇది వర్ణించినాలో కాదు, చెప్పినా అర్థం అవుతాం, అనుభవంలోకి వచ్చాకనే తెలియబడు. ఇది అదని చెప్పడానికి నిరాకారాన్ని ఎలా చెప్పను, ఎలా వర్ణించను? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేది ఇదే. నువ్వు లేకముందు అంటే నీ దేహం లేకముందు నువ్వెప్పుడు ఉన్నావు. నీ దేహం లేకముందు ఇదే, నీ దేహం ఉండగానే నీ దేహం కోల్పోయాక కూడా ఇదే ఉంటుంది. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు జానుగా ఎరుగును అతడు బ్రహ్మాన్ని వచ్చి తెలుసుకున్నవాడు. మరి ఈ బ్రహ్మాన్ని తెలియపోయిన ఇదిగో ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అంటున్నాను. మరి ఈ ధ్యానం చేయగా ఏమొచ్చింది? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది నేనే బ్రహ్మ. అబ్బా, సంగీతంలో వచ్చింది నేనే బ్రహ్మ, బ్రహ్మనే. ఇలా కాదు, ఎంత అందంగా వచ్చిందో నాలోంచి. నేనే నువ్వు, నువ్వే నేను వచ్చింది. ఇది సినిమాలో నాగేశ్వర ప్రేమించుకున్నట్టుందని తత్వమసి మహావాక్యం అంట. అది వదిలేస్తే ఇది వచ్చింది అంతే. ఇలా అస్తమానం అంటూ ఎందుకని నేనే బ్రహ్మ, బ్రహ్మ అంటూ ఎందుకని బ్రహ్మ ఉంటుంది. మళ్ళీ బ్రహ్మ అని మళ్ళీ అనాలి ఏంటండి? మొత్తం అలా తటస్థంగా సాక్షిపోతుంది అంతే. ఎవడు బ్రహ్మమును అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఎవడు బ్రహ్మమును భౌతిక వస్తువు వలె తెలుసుకుంటున్నాను ఎరుగును అతడు బ్రహ్మమును ఎరగని వాడు. ఇదేనా భౌతిక వస్తువు ఏంటి? బ్రహ్మ అంటే అంతరా నిండి ఉంది, అన్నీ జరుగుతున్నాయంటే ఆ బ్రహ్మం ద్వారానే కదా. తెలుసుకున్నామని తలంచువారు ఏమీ తెలియని వారిని దృశ్య వస్తువు వలె అనుకుంటే ఏమీ తెలుసుకొని జాలని ఎరుగువారు తెలిసిన వారిని. ఇదంతా బ్రహ్మం తప్ప రెండోది లేదు. నేనే అంతా అని తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. తెలుసుకున్నవాడే తెలియజేయగలడు. అనుభవం 5 ఇహచేదవేది తద సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాలోక దమృత భవంతి. ఈ మనుష్య జన్మమందు పరమాత్మను గురించి తెలుసుకునొచ్చు అతనికి సత్యమైన బ్రహ్మానందం సిద్ధించున్నది. నాకు చిన్నప్పటి నుంచి ఈ మానవ జన్మలో నాకు తెలియబడ్డింది పరమాత్మ గురించి ఉన్నది నేనేను. ఇంకేముంది? బ్రహ్మానందమే, సత్యమైన బ్రహ్మానందంతో ఉంటున్నాం. ఆ ప్రకారంగా ఈ జన్మమందు భగవంతుని గురించి తెలుసుకోవచ్చు గొప్ప వినాశం
సత్సంగానికి వచ్చాక ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని చక్కగా అందరూ ఉంటున్నారు కదమ్మా. మనం అందరూ ధీరులకు వారు సమస్త భూత కోట్లేదు అద్వితీయాత్మతత్వం తెలుసుకుని ఈ లోకం నుండి శరీరం నుండి వేరే జన్మమన్న రహితులు అవుతున్నారు. అలా పుట్ట సవాలేదు. ఇప్పుడు పుట్టాము, మరణించేస్తాం, అయిపోతుంది. మరలా పుట్టకుండా మనం ఉండగలుగుతాం. సత్సంగులు అందరికీ పదే పదే ఎందుకు నమస్కరిస్తున్నానంటే యోగులు మనందరూ యోగులు, జ్ఞానులు, చక్కగా జన్మరాహిత్యం చేసుకుంటున్నాం. అమ్మలందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది నేనే అన్నాక ఇంకేముందమ్మా? 3 కఠోపనిషత్తు. ఎలా అంటే చైతన్యమా ఇది ఉంటా చూడండి. నాకు బేవారు వచ్చిన కొత్తలోనే ఇవి చెప్పడం రావట్లేదు. ఆయన వచ్చారా, మన స్వామి శివానంద్ గారి శిష్యులు 108 గీతా జయంతులు చేశారు. పేరు రావట్లేదు. నేను ఎక్కువ తలంపులో పెట్టుకో. ఇది పుస్తకాలు వేస్తారు, అది ఎవరు జరుపుతూ ఉంటారు. పేరు రావట్లేదు. ఆయన చూసాను నేను బేవరసం మొదట్లో. అదే రా ఇప్పుడు ఇదేది చక్కగా భగవద్గీతలు అవి చదివి చెప్పరా. ఎవరు? కాకినాడ ఆయన కాదు, ఎప్పుడో కదా. నాకు అప్పుడు కఠోపనిషత్తు కొనుక్కుంటేనే హిందీలోని కుదరదన్నారు. గీతా యజ్ఞం చేస్తుండ్రు, పేరు రావట్లేదు. చిన్మయ్య ఆయన డిఎన్ఆర్ కాలేజీలో అప్పుడు చూసాం. కఠోపనిషత్తు వీల్లేదు అమ్మ అన్నారు. అంటే కాదు, నాకు అప్పుడు 25వ సంవత్సరం, 25వ సంవత్సరం. అంటే నేను బేవారు వచ్చిన మొదలు తెలుసుకొని నుంచి వచ్చాను. అంటేనే కాదండి ఇవన్నీ నాకు తెలుసున్నాయి అని. ఇదిగో ఎలా కొనేసుకున్నాను అనుకున్నా. నెల్లూరు ఒక ఆవిడకి ఇచ్చేసారు ఆ పుస్తకం. ఎంత నాకు పుస్తకం అప్పుడు చదివాను. రోజు నచికేతుడు యమధర్మరాజు. నచికేతుడు నానా మరి అదే ఆవులు దానం చేసుకుని ఆ కథ అంతా ఉంది మైండ్లో. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పనవసరం లేదు. మన సత్సంగులు అందరికీ చక్కగా అన్నీ తెలుసు. అమ్మా కఠోపనిషత్తు ఇంత లావుకొస్తున్నా కొనుక్కున్నాను. ఆ పరిచయం అంతా మన సత్సంగులు అందరికీ తెలుసు. కఠోపనిషత్తు చక్కగా మహాత్ముల కృపన్న చదవటం జరిగింది. శ్లోకం ఎందుకంటే ఆ వచనం అంతా చెప్పాలంటే ఒక రోజు అంతా పట్టారు. కొన్ని గుర్తుండి కొన్ని గుర్తులేక అమ్మాయి. అందు గురించి మనకి ఇక్కడ సత్సంగం ముఖ్యం కదా. అందు గురించి ఖాళీగా ఉన్నప్పుడు చెప్తుంది అమ్మా. శ్లోకం ఏ కామ దుర్లభ మధ్యలోకే సర్వాన్ కామాం చందత ప్రార్థయస్వ హిమారామ సరదా సత్తూర్య నహి దృశాలంబనీయ మనుష్యై ఆవిర్మత్ప్రాప్తిభిః పరిచార్యస్వ నచికేతో మరణం మానుప్రాక్షి. అదేనమ్మా. ఇంకా సాగదిచ్చేస్తే టైం అంతా అయిపోయింది. యమధర్మరాజు అన్నాడు నచికేతుడిని, అమ్మా ఈ పట్టుకెళ్ళి అవి ఇస్తానంటే నాకు కుదరదు అని గట్టిగా ఆ బాబు అడగటం యమధర్మరాజు చెప్పటం జరుగుతుంది. అది ఈ మనుష్యలోకంలో ఏ విషయభోగములు మానవులకు దుర్లభమై ఉన్నావో వారిని అన్నిటికీ నీకు ఇచ్చేదని కోరుకోను అంటాడు యమధర్మరాజు. కాదు అవన్నీ నశించి నాకు ఏం వద్దు అని
గట్టి పట్టుతోటి నచికేతుడు అంటూ రథాలు ఇస్తాను, సంగీత వాయిద్యాలు ఇస్తాను, సుందర స్త్రీలు మానవులకు చాలా దుర్లభం, నేను నీకోసం వీరితో సుఖంగా ఉండు, కానీ మృత్యువుని గురించి మాత్రం మరలా అడుగు. నాకు మృత్యువు ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారుకం బంధనాత్ముచ్చోరు ముక్షేమాముతాత్. మాకు అదిరే 3వ తరగతిలో మా బాబాయ్ నేర్పింది. నోరు తిరగపోయినా మృత్యోరు ముఖ్య అంటే వచ్చింది కదా. అంటే మృత్యువుని జయించడం సాధ్యం. అంటే మరలా మృత్యు రాదు, అంటే మరలా పుట్టం. తల్లి గర్భంలో రాము కదేంట్రా, ఏ తల్లి గర్భానికి రాంది ఈ మానవ జన్మలోనే చరితార్థం చేసుకుంటాం చక్కగా. అందు గురించి నాకు మీరు ఏమిచ్చినా నాకు అక్కర్లేదు, నాకు కావాల్సిందల్లా మరలా పుట్టకుండా ఉండేది మీరు తెలియజేయాలి, జ్ఞానమే చెప్పాలి అని. స్వభావో మత్స్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాస్తవ నృత్యగీతే. స్వభావమత్యస్య యదంతకైతత్ అంటే నచికేతుడు అన్నాడు, ఓ యమధర్మరాజా, మీరు చెప్పినవి అశ్వరా అమ్మాయి ఇదంతా శాస్త్రం కాదు కదా అశ్వరము. పైగా అవి మానవుని సర్వేంద్రియాల్లో గల తేజస్సు నశింపజేసేస్తాయి. ఏరా మన బుద్ధిని చిత్తాన్ని నశింపజేసి మన మనస్సుని ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయించేస్తాయి. అవన్నీ నాకు ఎందుకు అని ఎలా అడిగాడు చూడు నచికేతుడు యమధర్మరాజు. సర్వేంద్రియాణం జరయంతి తేజ, తేజస్సుని అవన్నీ కూడా తేజస్సు లేకుండా నశింపజేశాను. నేను తేజోస్వరూపాన్ని, నేను ఆనందో బ్రహ్మగా ఉన్నాను అని అడగటం జరుగుతుంది. అపి సర్వం జీవితం అల్పమేవా. అసలు మానవుని జీవితం అంతే కదంట్రా. నీకు సంస్కృతం ఇప్పుడు అర్థమవుతుంది కదా చెప్తాంటే. అపి సర్వం జీవితం అల్పమేవా, అల్పమైన జీవి అంటే ఎన్నో సంవత్సరాలు ఈ విధిలో రాసుకొచ్చాము, అన్నే సంవత్సరాలు ఉంటాం, ఇన్నాళ్ళు ఉండాలి అనుకున్నా కుదరదు కదా. మానవ జీవితం అంతే అతి స్వల్పం. కావున మీ రసంగ దళంచు గుర్రమును నృత్యగీతమును మీ వద్దనే ఉండునము అని నచికేతుడు యమధర్మరాజుకి చూస్తాడు. తవైవ వాహాస్తవ నృత్యగీతే అన్నాడు. స్వభావో మత్స్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే. మేమ్మ అర్థం తాత్పర్యం అన్నిని అమరకోసారి చదివినందుకమ్మా సంస్కృతంలో అర్థం అవుతాయి. పరమాత్మ చక్కగా చదువుతుంటే వచ్చేట్లేదంటే అర్థమా అందరికీ తెలుస్తుంది. 3 అజీర్యతామ మృతానాముపేత్య. ఎందుకంటే ఇది ఈజీగా చెప్పేయాలరా. ఎందువల్ల మనం అనుభవించే వాక్యాలే కదా, అనుభవం వాక్యాలే. ఇన్ని 30 ఏళ్ళు చెప్పుకున్నాం. తేటకుంటలో మొదలు చెప్పుకోవటం, ఆ తర్వాత దేవాలయం సత్సంగం పెట్టుకున్నాక తేటకుంట సత్సంగులు అందరికీ పదే పదే నమస్కారం. వారి ద్వారానే బావ, అక్క, శారద, జ్యోతి వారి ద్వారానే ఇంత సత్సంగం జరుగుతారు. సత్సంగులు అందరూ 400 మంది ఉండేవారు. వారి ద్వారా దేవాలయాన్ని సత్సంగం సుజాత ద్వారా పెట్టడం ఇదంతా జరుగుతుందంటే ఆ బ్రహ్మం చేసుకుంటుంది. ఈ దేహానికి ఏ సంబంధం లేదు. అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మత్యః వదహాస్తః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణగతి విమోద నతి దీర్ఘే జీవితే ఘోరమేత. వినాశనం లేని అమృత జీవుల యొద్ద చేరి వారి నుండి ఉత్కృష్టమైన ప్రయోజనం పొందగలనని
తెలుసుకున్న ఏ మానవుడైనా సరే ఏంటి అశాస్త్రాలు కావాలా, నృత్యాలు గీతాలు సుఖాలు కావాలా, విమర్శను చూసినా ఏముందిరా, ఇగో ఇలా తినేసాక ఏముంది, ఏముందిరా, ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏ సుఖం దుఃఖాన్ని ఇచ్చేదే కానీ ఈ అసురాలు ఇది అసలు సుఖాన్ని ఇవ్వదురా. వ్యవహారంలో మరి అన్నీ జరుపుకోవటానికి అన్ని సుఖాలే కానీ అన్ని దుఃఖాలే అవుతాయి. మితిమీరితే దుఃఖం అవుతుందిరా, వాడుకుంటున్నాం సుఖం, అవునా? దాని ఎందు ఇలాగా మనసు పెట్టేసి మమేకమైపోతే దుఃఖం, అవునా కదా? నేను అలా తేలిగ్గా వాడుకుంటున్నాను, అందుగురించి నాకు అంతా ఆనందం బ్రహ్మ. ఈ పాత్రలన్నీ వాడుకుంటున్నాను, ఇలాగ ఉన్నదంతా నేనేం తెలుసు, ఇంకా దేని ఎందు నాకు ఉంటుందిరా భ్రమ. 4 అన్యశ్రేయోన్యదుతైవ ప్రేయస్తే ఉభే నానాతే పురుషం సునీతః తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే దాత్యౌ ప్రేయో వృణీతే. లోకములో ఒకటి శ్రేయస్సును వస్తుంది, అన్యశ్రేయోన్యదుతైవ ప్రేయస్తే. లోకంలో శ్రేయస్సు శ్రేయస్సు అని 2 ఉన్నాయమ్మా. శ్రేయస్సు నొసంగుందే నాకు కావాలి, కానీ ప్రేయస్సు గొడవలు నాకు ఎందుకురా, అవి మర్చిపోవాలి. అనేక జన్మల నుండి ఎలా మర్చిపోయాం, ఈ జన్మలో కూడా అన్ని మర్చిపోయాం. ఎప్పుడైనా టైం వస్తేని ఆ బ్రహ్మ మాట్లాడుతుంది, మళ్ళీ అసలు ఆ గుర్తు కూడా ఉంది. మరి ఒకటి దానికంటే విలక్షణమైనది ప్రేయస్సును వస్తుంది అని 2 కలలు. నాకు శ్రేయస్సు కావాలి, ప్రేయస్సు కూడా నాకెందుకు? భిన్నార్థములు కల ఈ 2ను మనుజుని చెంతకు వచ్చి చేరుతుంది. 2 ఉన్నాయిరా ప్రకృతిలో, శ్రేయస్సు కావాలి, ప్రేయస్సు కావాలి. శ్రేయస్సు కావాలనే కదా సత్సంగానికి వచ్చారు. ఇందులో శ్రేయస్సును అనుభవించే వారికి శుభము కలుగుతుంది, మరలా జన్మ ఉండదురా, ఇది కావాలి కానీ ఇంకెందుకు అని అందరం రాజు నచికేతుడు అంటున్నాడు. ప్రేయస్సును వాంఛించేవారు గమ్యస్థానం పొందజారు. ఏరా మరలా మన పుట్టింటికి వెళ్ళొద్దేంట్రా, ఎక్కడి నుంచి అయితే వచ్చామో అంతే కదా, దీంట్లోంచే వచ్చాము, దీంట్లోనే మన లోపల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, ఉన్నదంతా ఆడే, మనకెందుకు? 5 శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్యమేతస్థౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో విప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమ వృణీతే. యమధర్మరాజు అంటున్నాడు నచికేతుడు, శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్యమేతస్థౌ. శ్రేయస్సు ప్రేయస్సును 2ను మంజును సమీపించును. ఇలా 2 ఉన్నాయి కదా, ఏది కావాలంటే అది తీసుకుంటాం. సంపరీత్య వినినక్తి ధీరః. వివేకవంతులు రెండింటినీ చక్కగా పరీక్షించి ఒకదాని నుండి మరి ఒక దాన్ని వేరు చేస్తున్నాం లేదా. మనకి సత్సంగం కావాలంటున్నాం కానీ కౌరులు ఏదైనా కావాలంటున్నామా? ఆ కౌరుల వల్ల ఏమైపోతుంది, పాపం వస్తుంది. అది విని వెనక ఇలాగ ఎవరో చెప్పి వినేసి మాట్లాడితే పాపం వస్తుంది. మళ్ళీ గర్భనారకానికి వెళ్ళాలి, గర్భనారకం కూడా వద్దనే కదా, తల్లి గర్భంలో నమస్కారాలు పెట్టేస్తున్నాం. మళ్ళా ఆ మాట నా ప్రామిస్ని మరి తప్పు చేయం కదా, ప్రామిస్ చేశాం కదా, అంతే. నాకు జన్మ లేదు, జన్మ రాకుండానే చేసుకున్నప్పుడు జన్మ ఎందుకు వస్తుందిరా? జన్మే రాదు. ఏది కూడానమ్మా ఈ మనుష్య తటస్థనుకో కుదురుతుందా? అందు గురించి ఇదిగో అవును అనొద్దు, ఏదైనా సాక్షిపోతంగా చూద్దాం. ఏమ్మా ఏదైనా బ్రహ్మాత్మ మనకి ఎందుకమ్మా, విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. నోరు ఊరికే లూజ్గా మాట్లాడేకండి, ఉన్నది నేనే అనే ఆ భావంతో ఉండండి. అర్థమవుతుంది కదా నీకు. అందు శ్రేయస్సును మాత్రమే ధీరుడు కోరుకుంది. మనకి ధీరత్వం ఎలా వచ్చిందిరా? శ్రేయస్సు వల్లనే కదా.
నేను ఇంత ధీరత్వంగా ఉన్నానంటే ఏంటి చెప్పు? చిన్నాడి నుంచి ఇంత ధీరత్వం నాకేంట్రా? నేను బ్రహ్మాన్ని, అలాగే అందరూ బ్రహ్మాలు, అంతటా బ్రహ్మం. ఎవరితో మాట్లాడినా బ్రహ్మంతో మాట్లాడినట్టే కదా. మీ నామరూప గుణాలు నాకెందుకురా? ఉన్నది నేనే అయినప్పుడు నేనెంత నేనెంత నేనెంత. అందు గురించి పాపం అవి పుచ్చుకో ఇవి పుచ్చుకో అన్నా సరే ఎందరిబాజు ఎన్ని అడిగినా నాకు అవి వద్దు. రాగతృష్ణులకు లోనై ప్రేసునే కోరుకుని బంధనమందు చిక్కుంది. పాపం తెలియక ఈ కావాలా ఈ కావాలి తపస్సు చేసేస్తారు, వరాలు కోరుకుంటారు. ఇప్పుడు వరం ఎందుకురా? ఉన్నది నేనే అన్న భావం తెలుసుకున్నాం. దీనికోసం మనం ధ్యానం చేస్తున్నాం, ఇంద్రియ నిగ్రహం కోసం. మనస్సు కదలకుండా మెదలకుండా పడి ఉంటుందనే కదా చక్కగా సుఖాసనలు అలా ఉండిపోతాం. నేను ఏమీ అనుకోను, ఏమీ లేని దాంట్లో ఏమీ లేని కాలం ఉన్నది నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో ఉండిపోతాం. 6 సత్వం ప్రియాన్ ప్రియా రూపాంచ కామాన విద్యాయన్న సికేతోత్యస్రాక్షి నైతాం సృజ్ఞాకం విత్తమయి మమాప్ను యస్యాం మజ్జంతి బహవో మనుష్యా. చూడరా, సత్వం ప్రియాన్ ప్రియ రూపాంచ, ప్రియ రూపములు కలిగి ఉన్నవి. నువ్వు ధర్మమూర్తివి, నువ్వు బ్రహ్మానువి, మరి నువ్వు దర్శించావు. అవి చెప్పమంటా అంటే ఇవన్నీ ఇస్తానంటానంటే ఇవన్నీ నైతాం విత్తమయ్యి మాప్నో యస్యాం మధ్యంతి బహో మనుష్యా. మనుషులు ఏ మార్గం అనుసరించి కృంగిపోతున్నారు, అట్టి విత్తమయ్య మార్గము నీవు చేరట్లేదు కదా. విత్తనాలు ఎత్తే మళ్ళీ మొలకెత్తేసినట్టు ఇగో ఇవన్నీ కోరికలతో ఏమవుతుందిరా? వేగించిన విత్తనంలా ఉండాలనుకున్నా, వేగించిన విత్తనంలా ఉంటాం ఆఖరి శ్వాస వరకు ఉంటాం. ఏది ప్రాప్తం దాంతో ఉన్నాం. మనకెందుకు? ఏది నిజం ఏది అబద్ధం తెలిసింది కదా. దేహం సంబంధికులు ప్రపంచం అంతా ఉట్టిదని తెలుసుకున్న వాడికి ఏముంది? నాకు ఏదైనా ఉందా? తరం మాత్రమైనా గుర్తొస్తున్నారా? ఫొటోస్ చూసినా గుర్తున్నారు, ఆ విషయాలే గుర్తున్నారు. కానీ మీకు చెప్పడం కోసం నిన్న మొన్న చెప్పాను. సత్సంగులు అందరూని ఆ ఫోటో ఎందుకు పెట్టారంటే వైరేకం కావాలి, నానో అంటున్నారని ఫోటో పెట్టించేసాడు బ్రహ్మ. అంతే. నేను ఏమీ అనుకోను, వింటలేదు, చూడలేదు, మాట్లాడలేదు, తింటలేదు, ఏమీ లేదు. అంతా బ్రహ్మే చేస్తాను. అవునా కదా? హాయిగా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాను. అప్పుడు నేను ఏదో నామం చేసిన అసలు నాకు ఆ తలంపే లేదు కదా. సో ఎవరినైనా నేను బ్రహ్మంగా చూసినప్పుడు నామం రూపం గుణం లేనప్పుడు నాకు ఏముందిరా? నువ్వు పెట్టుకున్నావు దండ, నేను ఏదైనా దండ పెట్టాను పాపం. అప్పుడు అంటే శ్లోకాలు అసలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు కూర్చోబెట్టి శ్లోకం పక్కన ఎలాగ కూర్చునేవారు కదా, సూక్ష్మదేవంతో ఉన్నారు. ఈ ఏడాది శ్లోకాలు చదివారు. నాకు ఎంత ఇష్టమైనా సరే మా బాబాయ్ చెప్పినప్పుడు సిరాకెత్తినాను. ఆ తర్వాత ఇష్టమే కానీ చదివిద్దాను. అస్సలు జ్ఞానం అనేది ఇంట్లో మాట్లాడుకోలేదు ఒక్కనాడు. అందు గురించి ఇప్పుడు హాయిగా ఖాళీ అయిపోయాను కదా, ఇన్ని లేరు, నాకు పనే ఉందా? ఈ ఏక శ్లోకాలు మీకు చదివినిపించాను. దూరం ఇది అయిపోయాక బాధ్యత చదివేస్తాను. ఎందుకంటే దేహంతో బ్రహ్మ వచ్చింది కదా, బ్రహ్మజ్ఞానం మరి తెలియజేయాలి కదా. మొన్న భగవద్గీత చూసాం, అక్కర్లేదని అనిపించేసారు. నడిచి చదివేస్తాను దేహం కనుక నిలబడితే. అది దూరమైతే విపరీతే విశూచి అవిద్య ఏస విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహోలోలు పత్త. విద్య అవిద్య రెండును దూరదూరము భిన్న ప్రయోజన కరములను అయి ఉన్నవి.
విద్య అంటే అవిద్య అంటే రెండు బ్రహ్మంలోనేరా. నువ్వు ఏది కావాలంటే అది తీసుకుంటావు. శ్రేయస్ కావాలా, ప్రేయస్ కావాలా. అనేక కామ్య వస్తువులను ఇచ్చేది నన్ను తెలిపినో వానికి లొంగక కోటి వలన నచికేతుడు విద్యను మనస్ఫూర్తిగా కోరుచున్నాడని భావించింది. ఎందువల్లంటే నాకెందుకే ఎన్ని మరలా పుట్టసావు నాకు మరలా పుట్టకుండా విద్య నేర్పమంటే అంటే నేను యమధర్మరాజుని అడిగాడు. ఆ కథ అంతా ఎప్పుడో చెప్పుకుందామమ్మా. ఓల్డ్ స్టోరీ అది. 8 అవిద్య యామంతరే వర్తమానః స్వయం ధీరాః పండితం యన్యమానాః తంద్రమ్యమానాః పర్యంతి మూఢా అందేనైవ నీయమానాయదాత్మనాః. అవిద్య యందు వసించు తామే పండితులమని వివేకవంతులమని తలంచు గర్వంతో నిండి మూడులు గ్రుడ్డివాని వెంటబోవు గ్రుడ్డివాని వలే తిరుగాడ్చు. తెలియనోళ్ళు ఏం చెబుతారా చెప్పు. అనుభవం లేని వాళ్ళు చెప్పింది వాళ్ళకే అర్థం, వీళ్ళకి. మరి మాకు ఇవన్నీ చిన్నప్పుడే వచ్చేసింది. బ్రహ్మం పంపింది ఈ దేహాన్ని, బ్రహ్మే చెప్పుకుంటుంది. అందువల్ల మాకు ఏదైనా ఉందా? ఏ వాక్యమైనా అనర్గళంగా మాట్లాడతాం. ఎందువల్ల ఉన్నది నేనే. ఆ నేనే అంతా తెలిసాక ఏముంటుందిరా? చిన్నప్పటి నుంచి ఇదే వాక్యం. మాకు కొత్తగా ఏమి నేర్చుకోలేదు. వేదాంతం కొత్తగా ఏముండదు. అది తెలిసాక ఇంకా కొత్త ఏమి ఉండవు. అవి ఉన్నాయే మాట్లాడుకోవాలి. దేహం నశించే వరకు. నసంపరాయ ప్రతిభాతి బాలం ప్రమద్యాంతం విత్తమో హేన మూఢం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరైతి మాని పునర్వసమాపద్యతే మై. నాసంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరైతి మాని పునర్వసమాపద్యతే మే. ఎందువల్లంటేనమ్మా ఇలాగా సూక్ష్మదేహం కూర్చోబెట్టి ఏమీ లేదురా. ముందు రోజున మొత్తం పుల్లంతా పాలన చేసి బ్రహ్మం చేసేస్తుందిరా. అప్పుడే నాకు నేర్చు అంటే మరి ఆ శక్తిని ఇవ్వటం కదా. ఇప్పుడు జీవన్ముక్తే నాన్న ఇందాక మర్చిపోయాలా అన్నా. జీవుడు బ్రహ్మంగా అయిపోయాడు. ఎందువల్ల ఆఖరిని కూడా ఉప్మా పెడతా అంటే కూడా బ్రహ్మాత్మే కదా చూస్తాను. ఉన్నంతకాలం నేను మిమ్మల్ని చూస్తాను అని దర్జాగా అయిపోయింది కదా. ఇంకా జీవన్ముక్తి ఇంకా నాన్న గురించి వాళ్ళు మాట్లాడుకోకూడదు. మర్చిపోయి మాట్లాడారు. సత్సంగులు అందరికీ నమస్కారం. ఇంకా నాన్న గురించి ఎత్తకండి. మీరు ఏ ఫోన్ చేసినా నేను ఫోన్ ఎందుకు ఎత్తట్లేదంటే ఆ సొద నాకు ఎందుకు. ప్రతి ఒక్కళ్ళు జన్మంతక ప్రవాహంలో పడిపోయేవాడే కదా. ఇప్పుడు ఈ కవర్ ఎందుకు మాట్లాడాలి? అందుగురించే మీ ఫోన్ నేను ఎత్తట్లేదు. ఎత్తను కాక ఎత్తను. H1 న్యూస్ డివోషనల్ చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, ఇంకెందుకు మీకు ఫోన్లు చేయకండి అమ్మా. ఇంకా ఈ యొక్క జీవన విధానం మీ అందరికీ నేర్పేయటం జరిగింది. ఈయనకి అదే ఇష్టం. అందరూ నీ భర్తను బాగా చూస్తారు, పిల్లల్ని బాగా చూస్తారని అదే ఇష్టం. ఆ రోజుల్లో జరిగింది. ఇంకొప్పుడు మనకు అవన్నీ ఎందుకు? ఇంకా 30 ఏళ్ళ నుంచి చెప్పుకుని ధ్యానం హాయిగా పరమాత్మగా ధ్యానం చేయమన్నాం. 10 to 11 చక్కగా అలా ధ్యానం చేస్తుంది. H1 న్యూస్ డివోషనల్ ఉంది, పెట్టుకుని లైవ్ వింటున్నారు. ఇంకెందుకమ్మా గతం గొడవ ఎందుకు, భవిష్యత్తు గొడవ ఎందుకు, వర్తమాన గొడవ ఎందుకు? అసాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యానంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరా ఇతి మాని పునర్వస్య సమాపద్యతే మై. బ్రహ్మంగా పుట్టడం, ప్రకృతిని తెచ్చుకోవటం, మళ్ళీ ఆ ప్రకృతి బ్రహ్మంలో లయమైపోవటం అన్నీ అయిపోయింది. ఈ శ్లోకాలు మా బాబాయ్ చదువుతున్నారు అన్నమాట.
ఆ అర్చన ప్రసాద్ హాస్పిటల్లో తణుకులోని ఆయన నాలోకి వచ్చేసింది తేజస్సు. ఆయనే మళ్ళీ చదివించుకుంటున్నారు. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేనట్టుంటారమ్మా. ఎప్పుడు ఏ కారణంతో, కార్యకారణ సంబంధంతో మరి ప్రార్థింతారో అప్పుడు ఆ యొక్క జన్మ ఎత్తి అందరినీ తరింపజేస్తారు మహాత్ములు. అవునా కదా? అవునా కదా? అదే జరుగుతుంది. ఎవరికి ఏది కావాలంటే అదే పరమాత్మ చేస్తుంది. ప్రమత్తులకు అజ్ఞానికి ధనమోహములు ముద్రైనప్పుడు పరలోక మార్గం భాషింపకుండా ఇదే వాస్తవమగు లోకం, పరలోకం లేదు అని తలంచువాడు మళ్ళా మళ్ళా నా వశమగుతున్నట్టు. అంతే, గుడ్డోడు కూడా దారి చూపించినట్టే. అంతే కదా? మనకి ఎందుకమ్మా, ఉన్నది నేనే అనుకుంటాను. వ్యవహారంలో టైం వచ్చింది చేసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు. చక్కగా పరమాత్మ ఇంకా టైము వేస్ట్ అవట్లేదు. అది శ్రవణాయాపి బహుబిర్యో న లభ్య శృణ్వంతోపి బహనోయం న విద్యుత ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ శర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఆత్మను గూర్చి వినుట కూడా అనేకులకు లభ్యం కాదు రా. ఆత్మజ్ఞానం అందరికీ లభ్యం కాదురా. ఎంతో చేసుకొస్తే కానీ మిగిలినట్లో పడిపోతారా. ఈ మోహంలోనే అన్నీ అడుగుతారు, ఈ కోరిక ఆ కోరిక అంటారు. అవునా కదా? చెప్పు. ఆత్మతత్వం వల్ల ఏమవుతుంది? మరలా పుట్టకుండా ఆ తత్వంలో ఉండిపోతాం. ఏది అడిగితే అదే అందివ్వాలి. శ్రవణాయాపి బహువీర్యో న లభ్య. ఆత్మను గురించి వినుట కూడా అనేకులకు లభ్యం కాదు. శృణ్వంతోపి బహోయం న విద్యుత. ఒకవేళ విన్నప్పటికీ దాన్ని చక్కగా తెలుసుకోలేదు. అదే పనిలో మన సత్సంగంలో ఉండబట్టి కానీ ప్రతి దేహం ఏం కాదు నేను ఆత్మని చెప్పేస్తున్నాడు వచ్చేసిందండి. రాదు. విన్నారు. ఇప్పుడు అనుభవంలో పెట్టుకున్నారు కాబట్టి బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసుకున్నారు మన పిల్లలు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఒకవేళ విన్నప్పటికీ దాన్ని చక్కగా తెలుసుకోలేదు. దీని గురించి చెప్పువారు ఆశ్చర్యవంతుడు. వినివాడు అతి సూక్ష్మ బుద్ధి గల సమర్థుడైన జ్ఞానిచే ఉపదేశింపబడి దాన్ని బాగుగా అవగాహన చేసుకున్నవాడు కూడా ఆశ్చర్యవంతుడే అగును. బ్రహ్మార్పణం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. లేట్ అయింది కదా, బయటకు వెళ్ళి 10 శ్లోకాలు అయింది. బ్రహ్మాత్మ బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మనాథం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం. శ్లోకాలు తప్పులో అప్పుడు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏమీ నేర్చుకోలేదు. బ్రహ్మార్పణం బ్రహ్మంగా ఉంటుంది తప్పించి. బ్రహ్మార్పణం. ఓం సత్ 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 సత్. ఓం తత్.